ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 120వ కీర్తన మొదటి వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను. దైవజనుడైన దావీదు చెప్పుచున్న మాట ఇది. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను అని. ఈ లోకంలో మనుషులమైన మనకు ఎన్నో శ్రమలు, వేదనలు, బాధలు కలుగుతూ ఉంటాయి. మన శ్రమను, మన బాధను అర్థం చేసుకుని వారు ఎవరు అని మనసులో మనము కృంగిపోతూ ఉంటాం, వేదన చెందుతూ ఉంటాం. చెప్పలేనటువంటి శ్రమలు చాలాసార్లు మనల్ని చాలా ఇబ్బందికి లోను చేసి డిప్రెషన్ లేనికి మనల్ని నడిపించి మనశ్శాంతి లేనిదిగా నడిపిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు దేవునికి మొరపెట్టినట్లుగా మీరు కూడా దేవుని వైపు చూసి, ప్రభువా, నా శ్రమలో నేను నీకు మొరపెట్టుచున్నాను, నాకు ఉత్తరం ఇవ్వమని ఆయన అడిగినప్పుడు ప్రభువు నీకు కలిగిన శ్రమలన్నిటినీ తొలగించి నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సమర్థుడైనటువంటి వాడు. యేసేపు జీవితంలో దానిని మనం గ్రహించవచ్చు. యేసేపు దేవుని వాగ్దానమును పొందుకున్నటువంటి మనుషుడు. అయితే ఆయనకు అనేకమైన శ్రమలు, బాధలు కలిగినాయి. స్వయాన తన తోబుట్టులైనటువంటి అన్నలు అతని మీద ద్వేషాన్ని పెంచుకొని అతన్ని కొట్టి చంపాలని ప్రయత్నం చేసినారు. అయితే దేవుడు ఆ చిన్నవానికి తోడుగా ఉండి అతడు దేవుని వైపు చూసి మొరపెట్టినప్పుడు అతని అన్నల యొక్క చేతిలో నుండి దేవుడు అతన్ని రక్షించి ఐగుప్తునకు నడిపించినాడు. ఐగుప్తులో కూడా ఆయన ఎన్నో శ్రమలను ఎదుర్కొన్నాడు. దేవుని వైపు చూసి అతడు మొరపెట్టినప్పుడు దేవుడు అతన్ని రక్షించడం మాత్రమే కాకుండా ఐగుప్తు దేశం యొక్క ప్రధానమంత్రిగా ఆయనను హెచ్చించి ఆ కాలంలో ప్రపంచమంతా ఎదుర్కొన్నటువంటి కరువు సమస్యను ఆయన తీర్చడం మాత్రమే కాకుండా ఆ దినాల్లో ప్రజలందరికీ ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఆయన వెలుగొందినాడు. అవును దేవుని బిడ్డలారా, నీ శ్రమలో నీవు దేవునికి మొరపెట్టినప్పుడు, నీ బాధలో దేవునికి మొరపెట్టినప్పుడు ఆ బాధలో నుండి దేవుడు మిమ్మలను విడిపించువాడు మాత్రమే కాకుండా మీరు అనేకులకు ఆశీర్వాదకరమైన మనుషులుగా జీవించే కృపను, భాగ్యమును దేవుడు మీకు అనుగ్రహించి మిమ్మల్ని హెచ్చించును. దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకుంది నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థించుకుందాం. గనుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ బిడ్డలకు ఎన్నో శ్రమలు, బాధలు కలిగినప్పుడు వారు నీ వైపు చూసి మొరపెట్టినప్పుడు ఆ శ్రమలు, బాధల నుండి బిడ్డలను విడిపించి ఆశీర్వదించి దీవించుకుని నీ దివ్యమైన కర్మలకు నీ బిడ్డలను సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.